ఫ్రెండ్స్, ఈ టెక్కీ తేజస్విని చనిపోయింది కాబట్టి మా అందరం కూడా ఈ అమ్మాయి విషయంలో అసలు ఏం జరిగిందనే దానిపైన తెలుసుకోవాలని చాలా అంటే చాలా వింటున్నాం. కానీ ఇప్పటి వరకు జరిగిన ఎన్నో కేసెస్లో ఎన్నో రకాల విషయాలు బయటపడ్డాయి. కానీ ఈ కేసులో బయటపడ్డ నిజాలలో ఏది కూడా ఒకదానికొకటి సంబంధం లేదు. మొదటగా అసలు ఈ అమ్మాయి నగ్నంగా ఎందుకు రోడ్డు మీదకి వచ్చిందో తెలియదు. అయితే అంతలాగా శబ్దాలవుతున్నా కూడా వాళ్ళ అమ్మగారు లోపల నుంచి ఎందుకు స్పందించలేదో తెలీదు. అంతేకాకుండా ఈ అమ్మాయి ఎందుకని రోజుకి 3,500 ఇచ్చి నెలకి రూపాయల రెంట్ కడుతుందో తెలియటం లేదు. మరొక వైపు ఈ అమ్మాయి అజయ్ అజయ్ అంటూ అదే ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్న గుడికెళ్ళి అక్కడ బట్టల కోసమో లేకపోతే వేరే ఇంకేది దేని కోసమో వెళ్ళి అమ్మవారితో విగ్రహంతో పాటు ఆ చీరను కూడా పట్టుకొచ్చి ఇక్కడ ఆ లేక్‌లో ఎందుకు పడి చనిపోయిందో తెలీదు. అయితే వాళ్ళు ఇంత జరిగినా కూడా వాళ్ళ అమ్మగారు కనీసం మీడియా ముందుకి కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ జరిగింది ఇదమ్మా అని చెప్పడానికి కూడా ఎవరు లేరు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. అదేంటో తెలుసుకుందాం. అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఇది. అయితే ఇది కరెక్ట్‌గా చనిపోయింది గదా! ఈ అమ్మాయి ఆ చెరువు దగ్గర. ఆ చెరువు దగ్గర రాయి మీద రాసిందనమాట. ఏమనంటే నేను నీ గురించి ఎంతో ఊహించుకున్నాను నా జీవితంలో. నువ్వెప్పుడూ నాతోనే ఉంటావనుకున్నాను. కానీ నువ్వు నాతో లేవు. నువ్వు నన్ను వదిలేసావు. కానీ నువ్వు నన్ను ఒంటరిదాన్ని చేసేసావు. ఎప్పటికి ఇదెప్పటికి ఇలాగే జరుగుతుందని జెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఈ అమ్మాయి అజయ్ నన్నేమి చేయకు అన్న ఆ అజయ్ ఎవరు? ఈ అమ్మాయి అక్కడ రాసిన రాతలేంటి? అసలు ఈ అమ్మాయే రాసిందా అంటే అక్కడున్న చాలా మంది లోకల్స్ ఏమంటున్నారంటే లేదు, ఇది ఇంతకు మునుపైతే ఈ చేతి రాతలు లేవు. ఎందుకంటే మేము చాలా సేపు చెరువు దగ్గర సమయం గడపడానికి ఉంటాము. కానీ ఈ రాతలైతే కనపడలేదు అంటున్నారు. అసలు ఏం జరిగిందనేది తెలియటం లేదు. కానీ ఈ రాతలకు సంబంధించి చూస్తే ఆ అమ్మాయి ఏదైనా ప్రేమ వ్యవహారంలో డిప్రెషన్ ఏమైనా ఫీల్ అయిందా? లేదంటే ఆ అమ్మాయి మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా? అసలు అమ్మవారిని ఎందుకని ఆమె తీసేసుకుంది? ఎవరి కోసం ఆమె అంతలాగా భయపడింది? అసలు సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ అమ్మాయి వెనకాల ఎవ్వరూ లేరు. ఇంకా ముందు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి గూడా పాపం ఆ బిల్డింగ్‌కి సంబంధించిన వాడే. కానీ ఈ అమ్మాయి అలా నగ్నంగా పరిగెట్టేసరికి భయపడ్డాడు. ఎవరైనా భయపడతారు కదా! ఇది అజయ్ నన్ను ఏం చేయకు అని అరుస్తున్నప్పుడు వెనకాలో, ముందో అసలు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి పరిగెట్టుకొచ్చిందో ఆ అమ్మాయి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! దీన్ని బట్టి ఆ అమ్మాయి నిజంగానే మానసికంగా కరెక్ట్‌గా లేదా అనేది కూడా డౌటొస్తుంది. కానీ ఆ అమ్మాయి అంతలాగా మానసిక పరిస్థితి కరెక్ట్‌గా లేనప్పుడు, ఆ అమ్మాయికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అయినా కొంత ఉండాలి కదా! మరి అవి కూడా కనిపించటం లేదు. వాళ్ళ అమ్మగారు స్పందించటం లేదు.